హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఒకేసారి 10,000 మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సందడి నెలకొంది. హన్మకొండ పద్మాక్షి గుండం దగ్గర బతుకమ్మలతో మహిళలు సందడి చేస్తున్నారు.